తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి ఏబిఎన్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డెబిట్ లో రేవంత్ రెడ్డి గారు అలాగే రాధాకృష్ణ గారు ఇటు తెలంగాణ రాష్ట్రం గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించితో పాటు భారతదేశ రాజకీయాల గురించి కూడా చాలా లోతుగా చర్చించడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు వైఎస్ షర్మిల గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్లి ఆమె కుమారుడి యొక్క పెళ్లికి రావాల్సిందిగా రేవంత్ రెడ్డి గారికి కార్డు ఇచ్చి రేవంత్ రెడ్డి గారికి శుభలేఖ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి అలాగే తెలంగాణ రాజకీయాల గురించి కాసేపు చర్చించడం జరిగింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు నేరుగా ఆంధ్రజ్యోతి ఆఫీసుకు వెళ్లి ఈ యొక్క డెబిట్ లో పాల్గొన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా చేయబోతున్నామని రేవంత్ రెడ్డి గారు చెప్పకనే చెప్పారు. ఇకపోతే షర్మిల గెలుపు కోసం మేము కూడా పని చేస్తాము అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. అలాగే రాధాకృష్ణ గారు ఇంతకీ జగన్మోహన్ రెడ్డికి మీకు ఎందుకు గొడవ, ఎక్కడ మీ ఇద్దరు గొడవ పడాల్సిన అవసరం వచ్చిందని అడగగా రేవంత్ రెడ్డి గారు నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి గొడవలు లేవు, కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నా, అప్పుడు కాస్త దూకుడుగా ఉండేది, వైఎస్ రాజశేఖర రెడ్డిపై విమర్శలు చేస్తుండేది, అదే ఆ తర్వాత కంటిన్యూ అయ్యింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మాకు ఆపోజిషన్ కావడంతో అవి అలా కంటిన్యూ అయ్యాయే తప్పితే పర్సనల్ గా అతనికి నాకు ఇలాంటి గొడవలు లేవు. కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే గాని పొరుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరైనా అవుతే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నాకు ఏమి ఫోన్ చేయలేదు. ఎందుకంటే 2 రాష్ట్రాలకు సాల్వ్ చేసుకోవాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఎవరైనా ఫోన్ చేసి అలా శుభాకాంక్షలు తెలియజేస్తారు. మరి జగన్ గారు ఎందుకు చేయలేదో నాకు తెలియదు అంటూ రేవంత్ రెడ్డి గారు అన్నారు. అప్పుడే రాధాకృష్ణ గారు మీరు సీఎంగా కావడం అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమే లేదు కదా, అందుకే ఫోన్ చేయలేదు. పైగా మీరు ఏదైతే ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలకు విందు భోజనం ఏర్పాటు చేశారో దానికి వచ్చిన ఎంపీలపై కూడా సీరియస్ అయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఒక ఎంపీనైతే పోయి రేవంత్ రెడ్డి దగ్గర ఎంపీ సీటు తెచ్చుకోపో అన్నాడు అంటూ రాధాకృష్ణ గారు అన్నారు. అప్పుడే రేవంత్ రెడ్డి గారు తప్పకుండా పంపియమను ఎవరో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎన్ని ఎమ్మెల్యే సీట్లు అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయో, ఎన్ని ఎంపీ సీట్లు అయితే ఆయన దగ్గర ఉన్నాయో, ఇప్పుడు నా దగ్గర కూడా అన్నే ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఉన్నాయి. మా షర్మిలమ్మకు చెప్పి ఎంపీ సీట్ ఏమి ఎమ్మెల్యే సీట్ అయినా సరే ఇప్పిస్తా అంటూ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం జరిగింది. అలాగే కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పకుండా తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలవడం గురించి కూడా వీళ్ళిద్దరూ చర్చలు జరిపారు. ఆంధ్ర అలాగే తెలంగాణ రాజకీయాల్లో ఈ యొక్క ఇంటర్వ్యూ సంచలనంగా మారిపోయింది.